నిన్న తెలంగాణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ట్రైనింగ్ మీట్ ముగింపు జరిగింది. ఆ ట్రైనింగ్ ముగింపు మీటింగ్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారిని భవిష్యత్ రాబోయే ఎన్నికల తర్వాత భారతదేశ ప్రధానమంత్రి అభ్యర్థిగా వారు దాన్ని అంగీకరించాలని, దాని ద్వారా ముఖ్యమంత్రులు, దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ ఇప్పటి నుంచే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా అభ్యర్థిగా నిలబడతారు కాబట్టి అది ప్రజల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఒక పెద్ద డ్రైవింగ్ ఫోర్స్ లాగా ఉండి పనిచేస్తుందని ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఆ మాట్లాడిన దానికి సానుకూలంగా రాహుల్ గాంధీ గారు మాట్లాడటం కూడా మరి ఈరోజు పేపర్లో రావటం జరిగింది. ఈ రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ లోక్సభ, నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా లోక్సభలో రాహుల్ గాంధీ గారు ప్రజల సమస్యల గురించి పోరాటం చేస్తున్న విధానాన్ని అతి దగ్గరగా ఉండి గమనించినటువంటి వ్యక్తిగా, ఏదైతే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండాలని కోరారో ఆ కోరికకి నేను సెకండ్ చేస్తూ, వారు ప్రపోజ్ చేశారు, నేను సెకండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎంపీల కన్వీనర్గా అందరు ఎంపీల తరఫున నేను దాన్ని బలపరుస్తూ కన్వీనర్స్గా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలతో నాకున్న సంబంధంతో వారందరి అభిప్రాయం కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటేనే దేశంలో ప్రతి ఒక్కళ్ళకి న్యాయం జరిగిద్దనేటటువంటి ఆలోచన పార్లమెంట్ మెంబర్లు అందరిలో ఉంది, కాంగ్రెస్ పార్టీ నాయకులందరిలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులందరిలో ఉంది. దానికి మొట్టమొదట రేవంత్ రెడ్డి గారు ఆ విషయాన్ని బహిరంగంగా నిన్న ఆ ట్రైనింగ్ మీటింగ్లో మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి గారికి మా ప్రత్యేకమైన పార్లమెంటు సభ్యులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు చెప్పిన దాన్ని పూర్తి స్థాయిలో బలపరుస్తున్నాం. ఎందుకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉంటే మంచిది అంటున్నామంటే, రాహుల్ గాంధీ గారు 2 సార్లు ఆయనకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన ప్రజా సమస్యలను దగ్గరగా ఉండి తెలుసుకొని తరువాతనే ప్రధానమంత్రిగా పదవి తీసుకోవాలని ఆలోచించినటువంటి వ్యక్తి. రాహుల్ గాంధీ గారు ముత్తాత నెహ్రూ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి, నానమ్మ ఇందిరాగాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి, తండ్రి రాజీవ్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి. ఈ కుటుంబ సభ్యులందరూ కూడా నెహ్రూ గారు నవభారత నిర్మాత, భారతదేశాన్ని సైంటిఫిక్ టెంపర్తో విద్యా విధానంలో, ఇండస్ట్రీస్లో, ఇరిగేషన్లో భారతదేశానికి పంచవర్ష ప్రణాళికల ద్వారా అభివృద్ధి చేసినటువంటి గొప్ప స్వతంత్ర సమరయోధుడే కాకుండా కొంత గొప్ప పరిపాలనా దక్షుడు. అదే రకంగా ఇందిరాగాంధీ భారతదేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి పేద ప్రజలకి
ల్యాండ్ సీలింగ్ ద్వారా, భూ సంస్కరణ ద్వారా పేద ప్రజలకు భూములు పంచిపెట్టి బ్యాంకులు జాతీయకరణం చేసి బ్యాంకుల్లో ఉన్న డబ్బు ధనవంతులకే కాదు పేద ప్రజలకి, రైతులకి, మహిళలకి, యువకులకి అందరికీ చేరాలని బ్యాంకులు జాతీయకరణం చేసినటువంటి నాయకురాలు 20 పాయింట్ ఫార్ములా తీసుకొని వచ్చి సకల జనుల అభివృద్ధి కోసం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసినటువంటి నాయకురాలు. Subscribe us and press the bell icon for more interesting updates.